So today's topic is about how to handle year-end accounting closures in Tally Prime. ఇంకా లాస్ట్ వీక్ కూడా మనం సేమ్ టాపిక్ లో జూనియర్ అకౌంటెంట్స్ కోసం సో డేటా ఎంట్రీలో మీరు చేస్తున్న ఎర్రర్ ఏంటనేది డిస్కస్ చేసాము. ఈ వీక్ మనం లాస్ట్ వీక్ సెషన్ రీక్యాప్ చేస్తాం. అండ్ ఈ సెషన్ మనకు స్పాన్సర్ చేసే వాళ్ళు అసెట్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫో సిస్టమ్. దే ఆర్ ది #1 టాలీ partner at Telangana and Andhra Pradesh. You can reach them for all your Tally related products like Tally Silver, Gold, Server, or Tally related supports like TSS or your TDL customization or data integration from other applications to Tally. And even for your technical related problems, functional related solutions, you can approach them through www.assettally.com website. So let us get into the session. And myself, Manigandan, I'm the Chief Knowledge Officer at Asset Integrated Info System. And today's topic is about how to handle year-end accounting closures in Tally Prime. And there is a small instruction if you are a junior accountant. Inka nenu ippudu classes lo cheptunnanu kada, మీరు డైరెక్ట్ గా టాలీలో ఇంప్లిమెంట్ చేసే ముందు యూ జస్ట్ టేక్ అ బ్యాకప్ ఆఫ్ యువర్ టాలీ డేటా. ఇంకా మీకు సీనియర్ అకౌంటెంట్స్, టాక్స్ కన్సల్టెంట్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉంటే వాళ్ళ దగ్గర ఒకసారి డిస్కస్ చేయండి. ఇంకా ఇయర్ ఎండింగ్ లో కొత్త ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ నుంచి ఆ ఫీచర్ మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ దీస్ 3 టాపిక్స్: ఐడెంటిఫైయింగ్ డేటా ఎంట్రీ పెండింగ్, పాస్ మిస్సింగ్ ప్రొవిజన్ ఎంట్రీస్, అండ్ డూ రికన్సిలేషన్స్. సో దిస్ ఇస్ ద కంటిన్యూటీ ఆఫ్ లాస్ట్ సెషన్. సో లాస్ట్ సెషన్ లో మనం ఒక 5 పాయింట్స్ డిస్కస్ చేసాము. దాని కంటిన్యూటీ ఇంకొక 5 పాయింట్స్ ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్నాము. సో దానిలో ఫస్ట్ మనం లాస్ట్ వీక్ ఏం డిస్కస్ చేసామో, దట్ ఈస్ ఆన్ ట్యూస్డే ఏం డిస్కస్ చేసామో దాని కంటిన్యూటీగా ఒక రీక్యాప్ సెషన్ చేసుకుంటాము. ఫస్ట్ మీ బుక్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ అప్డేట్ అయిందని అది చెక్ చేయండి. మీ టాలీ ఓపెన్ చేసి దాంట్లో బ్యాలెన్స్ షీట్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్ లో ఇఫ్ యూ ఫైండ్ అ వర్డ్ ఆర్ అ లైన్ డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటే మీ డేటాలో ఒక మిస్టేక్ ఉంది. అదేంటంటే మీరు 2024-25 డేటాలో ఓపెనింగ్ బ్యాలెన్స్ అప్డేట్ చేసేటప్పుడు యూ హ్యావ్ నాట్ అప్డేటెడ్ యాజ్ పర్ ది క్లోజింగ్ బ్యాలెన్సెస్ విచ్ ఇస్ దేర్ ఇన్ ది బ్యాలెన్స్ షీట్. అయితే బ్యాలెన్స్ షీట్ ఐటీ ఫైలింగ్ చేసిన బ్యాలెన్స్ షీట్ ఉంటుంది. ఆ బ్యాలెన్స్ షీట్ లో బ్యాలెన్స్ షీట్ ఇన్ఫర్మేషన్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఏం వాల్యూస్ ఉందో, క్యాపిటల్, లయబిలిటీ, లోన్స్, క్రెడిటార్స్, అట్ ద సేమ్ టైం అసెట్స్, కరెంట్ అసెట్స్, క్యాష్, బ్యాంక్ బ్యాలెన్స్, అదన్నీ క్లోజింగ్ బ్యాలెన్స్ లో ఉన్న ఫిగర్ మీ టాలీలో ఓపెనింగ్ బ్యాలెన్స్ లో వచ్చిందని చూడండి. డిఫరెన్స్ ఉంటే మీకు డిఫరెన్స్ ఇన్ ఓపెనింగ్ బ్యాలెన్స్ అని ఉంటుంది. Okay, that you have to correct it. Okay, otherwise you'll get a lot of problems out of that. And coming to the next point, what we discussed last session is structuring the capital account. Okay, మీ కంపెనీ ప్రొప్రైటర్షిప్, పార్ట్నర్షిప్, ప్రైవేట్ లిమిటెడ్ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ అని చూడండి. ఒక్కొక్క కంపెనీకి క్యాపిటల్ స్ట్రక్చరింగ్ వేరీ అవుతుంది. ప్రొప్రైటర్షిప్ అంటే సేమ్ లెడ్జర్ లో మీరు ప్రొప్రైటర్స్ తీసుకుని వచ్చిన అమౌంట్, దట్ ఈస్ ద క్యాపిటల్ ఇంట్రడ్యూస్, ఆర్ ప్రొప్రైటర్స్ పర్సనల్ యూసేజ్ కోసం తీసుకుంటున్న అమౌంట్, దట్ ఈస్ డ్రాయింగ్స్, ఆర్ ప్రాఫిట్ అమౌంట్ ఇస్ ట్రాన్స్ఫర్ టు ద క్యాపిటల్ అకౌంట్. ఇదన్నీ మీరు అకౌంటింగ్ చేసిన ప్రొసీజర్స్ ఒకసారి చెక్ చేయండి. ఇంకా పార్ట్నర్షిప్ కంపెనీ అంటే పార్ట్నర్స్ ది ఎగ్జాక్ట్ క్యాపిటల్ అమౌంట్ అండ్ పార్ట్నర్స్ మధ్యలో తీసుకుంటున్న అమౌంట్, లేదంటే కంపెనీ కావాల్సిన అమౌంట్ పార్ట్నర్స్ కాంట్రిబ్యూట్ చేసేది, ఇదన్నీ కరెంట్ అకౌంట్ లో ఉందని చెక్ చేసుకోండి. ఇంకా పార్ట్నర్స్ కి సాలరీ పే చేసేది, పార్ట్నర్ కి ఇంట్రెస్ట్ పే చేసేది, ఓకే, ఆర్ పార్ట్నర్స్ ది రెమ్యునరేషన్స్ ఉంటుంది. ఓకే, సో అదన్నీ మీరు సెపరేట్ గా లెడ్జర్ లో అకౌంట్ చేశారనేది చూసుకోండి. సో యూ జస్ట్ చెక్ యువర్ క్యాపిటల్ స్ట్రక్చర్. కొన్ని కంపెనీస్ లో ప్రొప్రైటర్స్ ఎప్పుడు క్యాష్ ఇచ్చినా దాన్ని మనం ప్రొప్రైటర్ క్యాపిటల్ యాడ్ చేసుకుంటాం. దర్ ఇస్ అ పాసిబిలిటీ ప్రొప్రైటర్స్ బయట ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చి ఇచ్చుంటారు, లేదంటే ఆ లోన్ కి రీపేమెంట్స్ చేయాల్సింది, ఇంట్రెస్ట్ పేమెంట్ చేయాల్సింది పెండింగ్ ఉంటుంది. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యూ హ్యావ్ టు ఆస్క్ దమ్ ఒక అమౌంట్ వాళ్ళు ఇచ్చేటప్పుడు ఈ అమౌంట్ ఆ క్యాపిటల్ అకౌంట్ చేయాలా, లేదంటే వేరే ఏదైనా లోన్ వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని వచ్చారనేది కనుక్కొని అకౌంట్ చేయండి. రైట్? సో అండ్ కమింగ్ టు ద థర్డ్ పాయింట్, థర్డ్ అండ్ ఫోర్త్ పాయింట్ ఆర్ సమ్వాట్ సేమ్ సిమిలర్ ఏరియా. వన్ ఇస్ మెయింటైనింగ్ ద క్రెడిటర్స్ అకౌంట్ మెయింటెనెన్స్. దీంట్లో నేను టిప్స్ ఇచ్చాను. దిస్ ఇస్ నాట్ ది లైక్ అకౌంటింగ్ లో ఉన్న రూల్ రెగ్యులేషన్ ఏం కాదు, అకౌంటింగ్ స్టాండర్డ్స్ లో ఏం చెప్పలేదు. నేనేం చెప్పానంటే బెస్ట్ ప్రాక్టీస్, దట్ ఇస్ మీ సండ్రీ క్రెడిటార్ ఓపెన్ చేస్తే మీకున్న మొత్తం క్రెడిటార్స్ దాంట్లో 50, 60, 80 మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళని క్లాసిఫై చేయండి. మీకు ట్రేడ్ క్రెడిటార్స్, అదర్ క్రెడిటార్స్, స్టాక్స్ అని క్లాసిఫై చేసుకుంటే మీకు రిపోర్టింగ్ ఈజీ ఉంటుంది. ఓకే, మనం ఏం బిజినెస్ చేస్తున్నామో ఆ బిజినెస్ కి సంబంధించిన మెటీరియల్స్ పంపిస్తుంటే వాళ్ళని మనం ట్రేడ్ క్రెడిటర్స్ ఉంటాం. అది కాకుండా సపోర్టింగ్ ప్రొవైడర్స్ ఉంటారు, లైక్ ఆడిటర్స్, లీగల్ అడ్వైజర్స్, మీ క్రెడిట్ టెలిఫోన్ సపోర్ట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, ఇంకా ఇంటర్నెట్, కొరియర్, స్టేషనరీస్, అది కాకుండా మీది కాంట్రాక్ట్స్ ఏదైనా ఉంటుంది, ప్రొఫెషనల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, వీళ్ళందరినీ అదర్ క్రెడిటర్స్ గ్రూప్ కింద పెట్టండి. అది కాకుండా మీ స్టాఫ్స్ ఉంటారు, స్టాఫ్స్ కి సాలరీ పేయబుల్ అవుట్ స్టాండింగ్ ఉంటుంది, వాళ్ళ పేరు కింద మీరు అవుట్ స్టాండింగ్ మెయింటైన్ చేసేటప్పుడు వాళ్ళకి సెపరేట్ గ్రూప్ మెయింటైన్ చేయండి. మీ సండ్రీ క్రెడిటార్ ఓపెన్ చేస్తే మొత్తం
క్రెడిటార్స్ లిస్ట్ 50, 60, 80 మెంబర్స్ వస్తుందంటే వాళ్ళని స్ప్లిట్ చేసి గ్రూపింగ్ చేయండి. అలా చేసేటప్పుడు ఇట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఎవరిదైనా బిల్స్ ఏదైనా రాలేదంటే కూడా ఈజీలీ యూ కెన్ ట్రాక్ ఇట్. ఓకే, సో ఇప్పుడు సమ్ టైమ్స్ ఏమవుతుందంటే ఇయర్ ఎండింగ్ లో మనం సప్లైర్స్ పే చేయాల్సిన అమౌంట్ ని ఎక్స్పెన్సెస్ పేయబుల్ ఆర్ అవుట్ స్టాండింగ్ పేయబుల్ అని సెపరేట్ గ్రూప్ కింద బ్యాలెన్స్ షీట్ లో పెడుతుంటారు. సో మనం ఏం చేస్తామంటే దాన్ని బ్యాలెన్స్ షీట్ లో అక్కడ మెన్షన్ చేసి ఉంటారు, లయబిలిటీస్ లో ఉంటుంది. సో అది వదిలేసి మనం వేరే లెడ్జర్ మీద పేమెంట్ చేసి ఉంటాం. సో దట్ యూ హ్యావ్ టు క్రాస్ చెక్ వన్స్ అగైన్. ఓకే, ఇయర్ బిగినింగ్ లో మనం పేయబుల్, అవుట్ స్టాండింగ్ ఆర్ ఎక్స్పెన్సెస్ పేయబుల్ అని ఏదైనా లెడ్జర్ ఉంటే దాంట్లో ఎంత ఇయర్ లో పే చేసామో అది కూడా మనం డెబిట్ చేయాలి. ఓకే, అండ్ ఎస్పెషల్లీ వెన్ యూఆర్ హ్యాండ్లింగ్ సన్రీ క్రెడిటర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ గో టు బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ లో సన్రీ క్రెడిటర్స్ లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉందని చెక్ చేయండి. క్రెడిటర్స్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్. సో దట్ ఈస్ వాట్ ఇస్ ద అమౌంట్ వీ హ్యావ్ టు పే దమ్. ఓకే, సో ఒకవేళ అది డెబిట్ బ్యాలెన్స్ ఉంటే రెండు మిస్టేక్స్ ఉంటుంది. ఒకటి, మీరేమో అడ్వాన్స్ ఇచ్చినట్టు. ఓకే, జస్ట్ చెక్, మీరు అడ్వాన్స్ ఇచ్చారనేది చెక్ చేసుకోండి. ఒకవేళ అడ్వాన్స్ లేదు, మనం అడ్వాన్స్ ఎవరికి ఇవ్వము, వి పే ఓన్లీ ఫర్ బిల్స్ అంటే సన్రీ క్రెడిటర్ లెడ్జర్ కి డెబిట్ బ్యాలెన్స్ ఉండేటప్పుడు ఐఎమ్ ష్యూర్ మీరు వాళ్ళ దగ్గర నుంచి పర్చేస్ బిల్స్ తీసుకోలేదు, పేమెంట్ మాత్రం చేశారు. ఓకే, సో వాళ్ళకి మీరు పేమెంట్ చేస్తారు, ఇంకా బిల్స్ తీసుకోలేదు. దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ అడ్వాన్స్. ఇట్ ఇస్ రాంగ్ సార్. అది తర్వాత వాళ్ళు బిల్ ఇస్తారు సార్. వై? వాళ్ళు ఒకవేళ ఇది ఎక్స్పెన్సెస్ అయితే ఆ ఎక్స్పెన్సెస్ బిల్ రాలేదనుకోండి, మీ ప్రాఫిట్ ఇంక్రీస్డ్ ప్రాఫిట్ గా ఉంటుంది. సో ఇంక్రీస్డ్ ప్రాఫిట్ కి విల్ బి పేయింగ్ మోర్ ఇన్కమ్ ట్యాక్స్. దట్ ఈస్ వన్ ప్రాబ్లమ్ యూ ఆర్ గోయింగ్ టు ఫేస్. ఒకవేళ అది అసెట్ అనుకోండి, ఒక సప్లయర్ మనకు అసెట్ పంపించారు, దానికి పేమెంట్ చేసాం కానీ బిల్ పంపించలేదు అనుకోండి, అగైన్ మీ బ్యాలెన్స్ షీట్ లో అసెట్ అనేది రాదు. ఓకే, అగైన్ మీకు డిప్రిసియేషన్ ఇస్ బెనిఫిట్. సో అసెట్ బుక్ చేయలేదంటే అసెట్ కి డిప్రిసియేషన్ కూడా మనం క్లెయిమ్ చేయం. ఒకవేళ మీరు డిప్రిసియేషన్ క్లెయిమ్ చేయలేదంటే మళ్ళీ మీ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రాఫిట్ ఇంక్రీజ్ అయితే మీకు ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. రైట్? సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, క్రెడిటర్స్ కి డెబిట్ బ్యాలెన్స్ ఉండేటప్పుడు ఈ ప్రాబ్లం ఉందనేది ఐడెంటిఫై చేయండి. సపోజ్ నా క్రెడిటర్స్ కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంది, అయితే నేను కరెక్ట్ గా మెయింటైన్ చేశాను అంటే ఐ కెనాట్ గివ్ ద కన్ఫర్మేషన్. ఓకే, సో దర్ ఇస్ అ పాసిబిలిటీ క్రెడిటర్స్ కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నా కూడా మిస్టేక్స్ ఉంటుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ, మీ సప్లయర్ దగ్గర నుంచి లెడ్జర్ స్టేట్మెంట్స్ తీసుకోవాలి. ఓకే, యాజ్ అ సప్లయర్ దే హ్యావ్ టు ప్రొవైడ్ us the ledger statements quarterly, half-yearly or at least annually. ఓకే, సో యూ కలెక్ట్ ద లెడ్జర్ స్టేట్మెంట్. మన బుక్స్ లో ఉన్న బ్యాలెన్స్ వాళ్ళ బుక్ లో ఉన్న బ్యాలెన్స్ మ్యాచ్ అవుతుందని చెక్ చేయండి. ఒకవేళ అది మ్యాచ్ అవ్వలేదంటే యూ హ్యావ్ టు డూ ది రికన్సిలేషన్స్. సో నేను లాస్ట్ సెషన్ లో కూడా చెప్పిన రికన్సిలేషన్స్ అంటే అప్పుడే జూనియర్ అకౌంటెంట్ మైండ్ లో వచ్చేది బిఆర్ఎస్. సో బిఆర్ఎస్ ఎందుకు చేస్తున్నాం, మన బుక్స్ లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ కి బ్యాంక్ లో ఉన్న బ్యాంక్ బ్యాలెన్సెస్ కి డిఫరెన్స్ ఉందా, ఉంటే ఎందుకు ఆ డిఫరెన్స్ ఉందనేది మనం జస్టిఫై చేయాలి. దట్ ఈస్ ద రీజన్ వీ డూ బ్యాంక్ రికన్సిలేషన్. సో బ్యాంక్ రికన్సిలేషన్ కి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో సేమ్ ఇంపార్టెన్స్ వీ హావ్ టు గివ్ ఇట్ టు ది క్రెడిటర్స్ అండ్ డెటార్స్ రికన్సిలేషన్స్. సింపుల్ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంక్ లో 10 లాక్ ఉంది, కానీ ఇప్పుడు బ్యాంక్ లో బ్యాలెన్స్ చెక్ చేసేటప్పుడు 9 లాక్ మాత్రం చూపిస్తుంది. సో మనం పానిక్ అయిపోతాం కదా, వెంటనే బ్యాంక్కి వెళ్ళి ఎందుకు నాకు అకౌంట్ నుంచి 1 లాక్ తగ్గిందని అడుగుతాం కదా. సో ఇమీడియట్లీ విల్ బి రియాక్టింగ్ బికాస్ మన మనీ 1 లాక్ పోయినట్టు. సిమిలర్లీ మీ బుక్స్ లో నేను సప్లయర్ కి ఒక 5 లాక్ పే చేయాలని ఉంది, కానీ సప్లయర్ ఏమో మీరు 6 లాక్స్ పే చేయాలంటున్నారు. ఓకే, యూ హ్యావ్ టు రియాక్ట్ ఫాస్ట్. ఓకే, వాళ్ళ దగ్గర నుంచి లెడ్జర్ స్టేట్మెంట్ తీసుకోండి. సార్ మీరు పంపించిన మెటీరియల్స్ మేము అకౌంట్ చేసాము, మేము పంపించిన అమౌంట్ మీరు ఇంకా అకౌంట్ చేయలేదు. ఓకే, ఇంకా మేము మెటీరియల్స్ రిటర్న్ చేసాం సార్, అది మీరు ఇంకా అకౌంట్ చేయలేదు. దట్ ఈస్ ద రీజన్ మా బుక్స్ లో వేరే అమౌంట్, మీ బుక్స్ లో వేరే అమౌంట్ ఉందని వాళ్ళకి కమ్యూనికేట్ చేయండి. ఈ కమ్యూనికేషన్ ఈమెయిల్ లో కమ్యూనికేట్ చేయండి, లేదంటే ప్రింటెడ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి పంపించేటప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ లో పంపించండి. ఫ్యూచర్ లో మీకు సేఫ్టీ ఉంటుంది. రైట్? సో అండ్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ యువర్ క్రెడిటర్ ఇస్ హావింగ్ క్రెడిట్ బ్యాలెన్స్, నాట్ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటే ఏం ప్రాబ్లం అనేది చెప్పాను. ఇంకా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే 100% కరెక్ట్ అనేది కాదు, దాంట్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. That we have to correct. Now coming to the fifth point, that is very very important point, loan account maintenance. నేను చెప్తుంటాను బిజినెస్ ఓనర్స్ కి వాళ్ళకి ఎంత అసెట్ అనేది తెలుస్తుంది అనేది దానికి ఈక్వల్ ఇంపార్టెన్స్ కూడా కాదు, దానికైనా ఇంపార్టెన్స్ వీ హ్యావ్ టు గివ్ మోర్ ఫర్ ది లోన్ అకౌంట్ మెయింటెనెన్స్. ఓకే, నాకు ఇంత అసెట్ ఉందనేది కూడా వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో ఇంత లయబిలిటీ ఉంటుందంటే వాళ్ళకి మైండ్ లో ఎంత లయబిలిటీ ఉంది, వాళ్ళు దానికి మనం రీపేమెంట్ ఎప్పుడు చేయాలి, దానికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలనేది వాళ్ళ అటెన్షన్ కి రావాలి. ఓకే, సో మీరు లోన్ అకౌంట్ మెయింటైన్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈ లోన్ అకౌంట్ కి నేను సెకండ్ పాయింట్ చెప్పాను, క్యాపిటల్ అకౌంట్ కి ఒక లింక్ ఇచ్చాను. అదేంటంటే దర్ ఇస్ అ పాసిబిలిటీ ప్రొపరేటర్స్ ఏం చేస్తారంటే బిజినెస్ లో క్రైసిస్ ఉండేటప్పుడు ఒక 25 lakhs బయట నుంచి
లోన్ తీసుకుని వస్తారు, అది మన చేతిలో ఇచ్చి ఇలాంటి ఎక్స్పెన్సెస్ మీట్ చేయండి అంటారు. మనం ఏమనుకుంటామంటే ఆ ప్రొపరేటర్ పర్సనల్ క్యాష్ తీసుకుని వచ్చినట్టు ప్రొపరేటర్స్ ని క్యాపిటల్ లో ఇంక్లూడ్ చేసేస్తాం, రైట్? దట్ ఈస్ వాట్ వీ డూ మోస్ట్ ఆఫ్ ద టైం. అది జరుగుతుంది ఎందుకంటే అది అకౌంటెంట్స్ కి బిజినెస్ ఓనర్స్ కి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఉన్నప్పుడు ఈ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి సార్? అది క్యాపిటల్ అకౌంట్ చేసిన ప్రాబ్లం. ఎస్, దర్ ఇస్ అ ప్రాబ్లం. ఎందుకంటే అది మనం లోన్ అకౌంట్ లో మెన్షన్ చేయలేదు, దానికి రీపేమెంట్ పీరియడ్ ఎప్పుడనేది మెన్షన్ చేయలేదు, ఇంకా దానికి ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఇంట్రెస్ట్ ఉంటే మంత్లీ పే చేయాలా, మంత్లీ పే చేయాల్సిన అవసరం లేదు, ఇయర్ ఎండ్ లో పే చేసుకోవచ్చు అంటే కూడా మంత్లీ ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేయాలి. కనీసం ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేస్తేనే మీ నెట్ ప్రాఫిట్ మీకు బయటకు వస్తుంది, రైట్? సో అదర్వైజ్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ లో రాదు, ఇంట్రెస్ట్ అనేది మీకు ఇంకా ప్రాఫిట్ కూడా ఎక్కువ చూపిస్తుంది. ప్రాఫిట్ ఎక్కువైతే మళ్ళీ నెట్ ప్రాఫిట్ ఇంక్రీస్ అవుతుంది అండ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఇంక్రీస్ అవుతుంది. టు అవాయిడ్ దట్, just check whether the amount contributed by the business owner is his own contribution or he has taken loan from outside. Okay, there should be some clarity on it. ఇంకా లోన్ అకౌంట్ మెయింటైన్ చేసేటప్పుడు సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ అని క్లాసిఫై చేయండి. సెక్యూర్డ్ లోన్స్ అంటే ఆ లోన్ కి ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు ప్లెడ్జ్ చేశారు, ఎంత రీపేమెంట్ చేయాలి, ఈఎంఐ చేయాలా, ఈఎంఐ లేదు ఇంట్రెస్ట్ మాత్రం పే చేయాలా, ఇంట్రెస్ట్ రేట్ ఎంత, ఈఎంఐ పే చేయాలంటే మంత్లీ మనం పే చేస్తున్న ఈఎంఐలో ప్రిన్సిపల్ ఎంత, ఇంట్రెస్ట్ ఎంత రీపేమెంట్ చేస్తున్నాము, దానికి అమర్టైజేషన్ చార్ట్ అంటారు. అమర్టైజేషన్ చార్ట్ అంటే లోన్ తీసుకునేటప్పుడు రీపేమెంట్ చేయాల్సిన చార్ట్ ఒకటి ఇస్తారు, అది ఇచ్చారనేది చెక్ చేయండి. ఆర్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ ఎనీ ఈఎంఐ ఇస్ బౌన్స్డ్. ఓకే, ఒకవేళ ఏదో ఒక మంత్ లో ఈఎంఐ బౌన్స్ అయిందంటే ఆ ఈఎంఐకి బౌన్సింగ్ ఛార్జెస్, అడిషనల్ ఇంట్రెస్ట్ అదన్నీ మీ బ్యాంక్ లెడ్జర్ తీసుకోండి. బ్యాంక్ లెడ్జర్ అంటే బ్యాంక్ లోన్ లెడ్జర్ తీసి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. సో ఆ లోన్ లెడ్జర్ తీసుకుని, లేదా నేను సప్లై దగ్గర నుంచి స్టేట్మెంట్ తీసుకోమన్నాను, ఈక్వల్ ఇంపార్టెన్స్ యూ హావ్ టు గివ్ ఇట్ టు ద లోన్ అకౌంట్. ఓకే, టాక్ టు యువర్ బ్యాంక్ ఆర్ యువర్ ఎన్బిఎఫ్సి, కలెక్ట్ ద స్టేట్మెంట్. ఆ స్టేట్మెంట్ లో బిగినింగ్ లో లోన్ ఎంత ఉండేది అండ్ హౌ మచ్ యూ హావ్ రీపేడ్, దాంట్లో ఇంట్రెస్ట్ ఎంత పోయింది, ప్రిన్సిపల్ ఎంత పోయింది, వేరే ఏదైనా చార్జెస్ వేసారా బ్యాంక్ లో, అండ్ ఎండింగ్ లో ఎంత లోన్ ఉందనేది కూడా చెక్ చేసుకోండి. సమ్ టైమ్స్ without your knowledge, there is a possibility bankers will put some additional charges, penalty, interest, or changes in the rate of interest. Adani mee company ki loss avutundi. So you have to check everything periodically. Similar to that, you give importance for the unsecured loans also. Okay, enta loan manam pay cheyali, enta interest pay cheyali anedi kuda meer check cheskondi. So coming to the sixth point, so we will discuss in detail from the point 6, handling sundry debtors. Okay, sundry debtors handle చేసేటప్పుడు you have to give the priority as you have given for the sundry creditors. ఇంకా sundry creditors అనే కూడా మీరు పే చేయాల్సిన అమౌంట్. ఓకే, బట్ sundry debtor అనేది మీకు రావాల్సిన అమౌంట్. సో యూ హ్యావ్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దిస్. ఓకే, సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ యూ హ్యావ్ టు చెక్ వెదర్ యూ హ్యావ్ ఇష్యూడ్ ఆల్ ద సేల్స్ ఇన్వాయిసెస్ టు ద కస్టమర్స్. సార్ మేము గూడ్స్ మూవ్ చేసేటప్పుడు ఇన్వాయిస్ అని మూవ్ చేస్తాం. ఎస్, దర్ ఇస్ అ పాసిబిలిటీ. మీరు ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తుంటారు. సో నేను చూసాను కొన్ని కంపెనీస్ లో ఏదో ఒక ప్రాబ్లమ్, ఆ రోజు టాలీ ఓపెన్ చేయలేదు, నేను ఎక్సెల్ ఫార్మాట్ లో ఇన్వాయిస్ ఇచ్చాను, సో ఆ ఇన్వాయిస్ నేను బుక్స్ లో అప్డేట్ చేయలేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్ యూ హ్యావ్ టు డూ రికన్సిలేషన్స్. దట్ ఐ విల్ టెల్ యూ ఆన్ ద 7th పాయింట్, బట్ యూ హ్యావ్ టు డూ రికన్సిలేషన్స్. ఓకే, ఆల్రెడీ మనకు 11 months కంప్లీట్ అయింది, వీఆర్ 13th month. ఒకవేళ మీ కంపెనీలో జిఎస్టీ ఉంటే ఆ 11 months జిఎస్టీ డేటా, జిఎస్టీ పోర్టల్ నుంచి మీరు డేటా తీసుకొని ఎక్సెల్ షీట్ లో మంత్ వైస్ ఎంత టోటల్ టర్న్ ఓవర్ మీరు జిఎస్టీలో చూపించాలి, ఏప్రిల్, మే, జూన్ టిల్ ఫిబ్రవరి వరకు. ఓకే, సో అండ్ టాలీలో ఇప్పటి వరకు సేల్స్ ఎంత ఉండేది క్రాస్ చెక్ చేసుకోండి, రైట్? అండ్ డిఫరెన్స్ ఏదైనా ఉంటే మార్చ్ మంత్ లో కనీసం యూ కెన్ మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్ ఆర్ యూ కెన్ రివైజ్ ద పర్టికులర్ మంత్ రిటర్న్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఈస్ ది డేటాస్ రికన్సిలేషన్. ఇంకా కస్టమర్స్ కి మీరు స్టేట్మెంట్ పంపించండి. లైక్ మన సప్లై దగ్గర నుంచి మనం స్టేట్మెంట్ తీసుకుంటున్నాం కదా, మన కస్టమర్ కి కూడా మనం స్టేట్మెంట్ పంపించాలి. స్టేట్మెంట్ పంపించి వాళ్ళ దగ్గర ఒక కన్ఫర్మేషన్ కూడా తీసుకోవాలి. మా బుక్స్ లో మీ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ ఎంత ఉంది, మీ బుక్స్ లో సేమ్ అమౌంట్ ఉందా అనేది కన్ఫర్మ్ చేయండి, ఒక సిగ్నేచర్ చేసి రిటర్న్ చేయండి, లేదంటే ఈమెయిల్ లో కన్ఫర్మ్ చేయండి అని కన్ఫర్మేషన్ కూడా మీరు తీసుకోవచ్చు. లెడ్జర్ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనేది మీకు టాలీలో జనరేట్ అవుతుంది. లైక్ లెడ్జర్ అవుట్ స్టాండింగ్ స్టేట్మెంట్, లైక్ లెడ్జర్ రిపోర్ట్స్ తీసుకుంటున్నారు కదా, సిమిలర్ టు దట్ లెడ్జర్ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ కూడా టాలీలో జనరేట్ అవుతుంది. మీకు తెలుసు, ఇఫ్ యు నో దట్ యూ కెన్ జనరేట్ లెడ్జర్ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్, ట్రై టు గెట్ లెడ్జర్ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఫ్రమ్ యువర్ కస్టమర్స్. అయితే మీకు ఎలా జనరేట్ చేయాలనేది తెలియదంటే నాకు చాట్ లో పెట్టండి, ఐ విల్ టీచ్ యూ హౌ టు జనరేట్ లెడ్జర్ కన్ఫర్మేషన్ స్టేట్మెంట్ ఫ్రమ్ టాలీ ఇట్ సెల్ఫ్. ఓకే, సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ మీరు
లెడ్జర్ లో ఏదైనా డిస్క్రిపెన్సీస్ ఉంటే కస్టమర్స్ చెప్తుంటారు కదా సార్, మేము ఓన్లీ 4,50,000 మేము పే చేయాలని మా బుక్స్ లో ఉంది, మీరేమో 5 lakhs అని పెట్టారంటే యూ గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు దట్ పర్టికులర్ కస్టమర్ అండ్ డూ రికన్సిలేషన్స్. ఓకే, మీరు ఇష్యూ చేసిన సేల్స్ ఇన్వాయిసెస్ వాళ్ళు అకౌంట్ చేశారా, వాళ్ళు పంపించిన మనీ మీరు అకౌంట్ చేశారా, లేదంటే వాళ్ళు ఏదైనా రిటర్న్ చేసి ఉంటే దాన్ని మీరు అకౌంట్ చేశారా అనేది కూడా మీరు క్లారిటీతో, ఓకే, ఒకవేళ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ వాళ్ళు మెయిల్ చేసి ఉంటారు ఈ ప్రోడక్ట్ డ్యామేజ్ ఉంది, వి విల్ నాట్ మేక్ ద పేమెంట్, సో అదన్నీ మీరు అకౌంట్ చేశారనేది క్రాస్ చెక్ చేసుకోండి. ఓకే, డేటాస్ కి మీ బ్యాలెన్స్ షీట్ లో క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే దట్ ఈస్ రాంగ్. డేటాస్ యూ షుడ్ హ్యావ్ డెబిట్ బ్యాలెన్స్, దట్ ఈస్ ద అమౌంట్ టు బి రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్. ఒకవేళ అది క్రెడిట్ బ్యాలెన్స్ అంటే దర్ ఇస్ అ మిస్టేక్ ఇన్ యువర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, రైట్? ఒకవేళ అది అడ్వాన్స్ ఉండొచ్చు, మీరు కస్టమర్ దగ్గర నుంచి అడ్వాన్స్ తీసుకుంటున్నారా అంటే అది అడ్వాన్స్ అమౌంట్, లేదంటే మీరు కస్టమర్ కి ఇన్వాయిస్ చేయలేదు, ఓకే, అమౌంట్ ఇచ్చారు, అమౌంట్ కస్టమర్ పే చేశారు, మీరు ఇన్వాయిస్ ఇవ్వలేదు అనేది ప్రూవ్ అవుతుంది. నౌ యూ ఓపెన్ యువర్ బ్యాలెన్స్ షీట్. ఓకే, నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇప్పుడు మీ బ్యాలెన్స్ షీట్ ఓపెన్ చేయండి. జస్ట్ సింపుల్ టిప్స్. క్రెడిటర్స్ కి డెబిట్ బ్యాలెన్స్ ఉందా, ప్రాబ్లం. డెటాస్ కి క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా, అది కూడా ప్రాబ్లం. ఓకే, సో యూ హ్యావ్ టు మేనేజ్ బోత్, right? So that you have to ensure it. And coming to the reconciliation point, the seventh point totally I'm going to talk about the reconciliation with the statutory department. Already నేను చెప్పేటప్పుడు క్రెడిటర్స్ రికన్సిల్ చేయండి, డెటాస్ రికన్సిల్ చేయండి, అండ్ ఇంకా లోన్ లెడ్జర్స్ రికన్సిల్ చేయండి అంట. అదే కాకుండా మనం 7th పాయింట్ లో మొత్తం స్టాట్యుటరీ కంప్లైన్సెస్ లో చేయాల్సిన రికన్సిల్స్ గురించి మాట్లాడుతున్నాం, రైట్? మనకు 11 month అయింది, ఇప్పుడు వీ హ్యావ్ స్టిల్ 1 more month. నేను ఒక ఎక్సెల్ షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. I usually maintain this Excel sheet. ఓకే సార్, మేము టాలీలో అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాం, టాలీలో సేల్స్ అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నాము, టాలీలో జిఎస్టీఆర్ 2B రికన్సిలేషన్ చేస్తున్నాం, ఇంకా టాలీలో ఉన్న డేటాని మేము జిఎస్టీలో కూడా అప్లోడ్ చేస్తున్నాం అంటారు. కానీ దర్ ఇస్ అ పాసిబిలిటీ you'll be having different data in your books of accounts and you'll be having different data in the GST reports. So మీరు ఏం చేయాలంటే మీ ఆల్ మంత్ జిఎస్టీ 3B ఆర్ జిఎస్టీఆర్ 1 ఫైల్ చేశారు కదా, దాన్ని డౌన్లోడ్ చేసి మీ సిస్టమ్ లో ఒక ఫోల్డర్ లో పెట్టండి. ఇప్పుడు వరకు 11 months అయింది. కనీసం ఇప్పుడు మీ బుక్స్ లో ఏప్రిల్ మంత్ లో ఎంత జిఎస్టీ సేల్స్ వాల్యూ ఉంది, దానికి సిజిఎస్టీ ఎంత, ఎస్జిఎస్టీ ఎంత, ఐజిఎస్టీ ఎంత, ఇంకా మీ బుక్స్ లో ఎంత ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మీరు అకౌంట్ చేశారు, జిఎస్టీ పోర్టల్ ఎంత ఉంది. ఓకే, జస్ట్ మెయింటైన్ సెపరేట్లీ జిఎస్టీ పోర్టల్ ఎంత ఉంది, మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఎంత ఉంది, ఏదైనా డిఫరెన్స్ ఉందా. ఫస్ట్ డిఫరెన్స్ అవుట్వర్డ్ సప్లైకి మీరు ఇవ్వాలి. అవుట్వర్డ్ సప్లై అంటే ఇట్ ఈస్ అవర్ లయబిలిటీ, మన సేల్స్, ఇట్స్ నథింగ్ బట్ అవర్ సేల్స్. సో నా టాలీలో ఏమో 10 lakhs ఉంది, జిఎస్టీ పోర్టల్ లో 9 lakhs ఉంది. సో దట్ మీన్స్ 1 lakh సేల్స్ వీ హ్యావ్ నాట్ రిపోర్టెడ్ టు ది జిఎస్టీ. కనీసం ఇప్పుడైనా మీరు అది కరెక్ట్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. సో ఐ యూస్ టు సీ ద అకౌంటెంట్స్ లైక్ ఇయర్ ఎండింగ్ లో, దట్ ఈస్ అక్టోబర్, ఆగస్ట్, సెప్టెంబర్ లో ఇది చేస్తారు. ఫైనలైజేషన్ చేసేటప్పుడు కంపారిజన్ చేసి, లేదంటే ఆడిటర్స్ చెప్తారు మీ బుక్స్ లో ఇంత టర్న్ ఓవర్ ఉంది, మీ జిఎస్టీ పోర్టల్ ఇంత టర్న్ ఓవర్ ఉంది, అయితే మిస్టేక్స్ ఎక్కడో జరిగింది. సో వీ కెనాట్ ప్రోబ్ ఇట్ దట్, బట్ అది కరెక్ట్ చేయాలి కదా. సో దాన్ని సెప్టెంబర్, అక్టోబర్ మంత్ లో చేస్తున్నారు కదా, అప్పుడు చేసేటప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అయిపోతుంది, పెనాల్టీ ఇంక్రీజ్ అయిపోతుంది, మీ లయబిలిటీ కూడా మీకు ఇంక్రీజ్ అయిపోతుంది. బట్ యూ హ్యావ్ అ టైం. ఫిబ్రవరి మంత్ లో దీన్ని రికన్సిల్ చేసి, ఫిబ్రవరి వరకు ఉన్న డేటాని రికన్సిల్ చేసి, కనీసం మార్చ్ మంత్ లో మీరు దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. Okay, either you can adjust with the March or you can go and correct the other 11 months invoice lo ఉన్న mistakes. Okay, for example నేను మార్చ్ లో కూడా మిస్ చేశాను, తర్వాత కూడా చేసుకోవచ్చు, ఏప్రిల్ లో చేసుకోవచ్చు, మే లో చేసుకోవచ్చు, జూన్, జూలై, ఆగస్ట్, ఇంకా సెప్టెంబర్ జిఎస్టీ రిటర్న్ లో కూడా మీరు చేసిన ప్రీవియస్ ఇయర్ రిటర్న్స్ మిస్టేక్స్ ని కరెక్ట్ చేయొచ్చు. ఓకే, కానీ సెప్టెంబర్ తర్వాత మీకు చేస్తున్న అవకాశం లేదు. ఓకే, 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ లో నేను చేస్తున్న మిస్టేక్స్ ని కరెక్ట్ చేయడానికి నాకు 25-26 లో ఉన్న ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకు టైం ఉంది. దాని తర్వాత మీకు చేయాల్సిన అవకాశం లేదు. ఓకే, సో ఇప్పుడు దీంట్లో ఒక పర్టికులర్ ప్రాబ్లం ఏంటంటే, మీరు నాకు అప్పటి వరకు టైం ఉంది కదా అంటే, అప్పటి వరకు టైం ఉందంటే నెక్స్ట్ 6-7 months మీకు ఇంట్రెస్ట్ పెనాల్టీ కూడా ఇంక్రీజ్ అయిపోతుంది, రైట్? సో జిఎస్టీ ఫైలింగ్స్ లో మీరు చేస్తున్న మిస్టేక్స్ మీరే ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఇంట్రెస్ట్ క్యాల్కులేట్ చేసి మీరు పే చేస్తే మంచిది. డిపార్ట్మెంట్ నుంచి పే చేస్తారు, ఐడెంటిఫై చేశారనుకోండి, దర్ ఇస్ అ పాసిబిలిటీ వాళ్ళు 2 years తర్వాత, 3 years తర్వాత, 4 years తర్వాత నోటీస్ పంపించి ఆ 4 years కి మీ దగ్గర ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీ కలెక్ట్ చేస్తుంటారు. సో నేను చాలా మంది క్లయింట్స్ ని చూసాను, 1 lakh rupees లోన్ లయబిలిటీ
తక్కువ పే చేశారు, దానికి 4 years తర్వాత నోటీస్ వచ్చింది. 1 lakh కి ఇంట్రెస్ట్ ఒక 75,000 80,000, అది కాకుండా దానికి పెనాల్టీ 1 lakh వరకు కూడా ఇస్తారు. 1 lakh లయబిలిటీ తక్కువ చూపించిన దానికి 4 lakhs 5 lakhs కూడా టోటల్ మీరు రీపే చేయాల్సి వస్తుంది. సో టు అవాయిడ్ దిస్ సిచ్యువేషన్, మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీ స్టాట్యుటరీ డిపార్ట్మెంట్ లైక్ జిఎస్టీలో ఆల్రెడీ మీరు సబ్మిట్ చేసిన ఇన్ఫర్మేషన్స్ తో మ్యాచ్ అవుతుందని ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మ్యాచ్ అవ్వలేదంటే ఇప్పుడు దాన్ని కరెక్ట్ చేయండి. That's what I mentioned in the second line. If any discrepancy is found, ensure that the same has been adjusted before freezing the statutory dues and mention chesam. Right? And similar to GST, you can give importance to the TDS compliances. TDS compliances అంటే మనకు రెండు ఉంది. ఒకటి TDS payable, ఇంకొకటి TDS receivable. TDS payable అన్న మన liability, మనం డిడక్ట్ చేసి మనం పే చేయాల్సిన liability. ఇప్పుడు ఒక పర్టికులర్ ఎక్స్పెన్సెస్ మీద మనం TDS డిడక్ట్ చేస్తున్నాం అనుకోండి, you have to ensure that that has been paid in the following month 7th. Okay, April లో డిడక్ట్ చేస్తే May 7th లోపల, May లో డిడక్ట్ చేస్తే June 7th లోపల, June లో డిడక్ట్ చేస్తే July 7th లోపల మనం పేమెంట్ చేస్తాం. పేమెంట్ చేస్తే మన వర్క్ కంప్లీట్ అవుతుందంటే లేదు. పేమెంట్ గోస్ టు ద ట్రెషరీ అకౌంట్, దట్స్ ఆల్. మీరు ఎవరి కోసం డిడక్ట్ చేశారో వాళ్ళది పాన్ నెంబర్ ఏంటనేది మనం పేమెంట్ చలాన్ లో మెన్షన్ చేయము. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనం రిటర్న్ ఫైలింగ్ లో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చామా అనేది చెక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రిటర్న్ ఆల్రెడీ 3 quarter కి కంప్లీట్ చేసాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ క్వార్టర్ అయిపోయింది. మనం ఇప్పుడు థర్డ్ క్వార్టర్ లో ఉన్నాం. ఓకే, సో ఫస్ట్ 3 quarters లో TDS అండ్ ప్రొఫెషనల్ చార్జెస్ కి మనం ఎంత డిడక్ట్ చేసినట్టు రిటర్న్స్ లో ఉంది, మన బుక్స్ లో ఆ హెడ్ కింద ఎంత ఎక్స్పెన్సెస్ ఉంది. ఓకే, నేను TDS ఏప్రిల్ మే జూన్ కి TDS అండ్ ప్రొఫెషనల్ చార్జెస్ 10,000 డిడక్ట్ చేశాను అంటుంది రిటర్న్స్ లో. అయితే మన ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటుంది? 1 lakh ఉంటుంది. ఎందుకంటే 10% TDS ఫర్ ది ప్రొఫెషనల్ చార్జెస్. సో ఈ హెడ్ కింద మనం ఎంత అమౌంట్ పే చేసాం అనేది చెక్ చేసుకోవాలి. సిమిలర్లీ TDS అండ్ రెంట్, రెంట్ లెడ్జర్ లో ఎంత ఉంది, TDS అండ్ రెంట్ ఎంత డిడక్ట్ చేసాం. ఓకే, రెంట్ కి 10% TDS పట్టుకుంటున్నాం. ఒక 10 lakhs ఎక్స్పెన్సెస్ లో రెంట్ కింద పెట్టాను అనుకోండి, నా TDS అమౌంట్ షుడ్ బి 1 lakh. TDS ఆన్ రెంట్ డిఫరెన్స్ ఉందంటే మీకు నోటీస్ వస్తుంది. సో యాజ్ పర్ యువర్ బ్యాలెన్స్ షీట్, యువర్ P&L సేస్ యువర్ రెంట్ ఇస్ 10 lakh, బట్ యూ హావ్ డిడక్టెడ్ TDS ఓన్లీ ఫర్ 60,000 70,000. ఇట్ షుడ్ బి 1 lakh. ఎందుకని మీకు ఒక నోటీస్ వస్తుంది. టు అవాయిడ్ దిస్ ప్రాబ్లమ్, యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ అప్డేటెడ్ ప్రాపర్లీ. ఓకే, వేరే ఎక్స్పెన్సెస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, TDS ఆన్ రెంట్, రెంట్ కి మీరు డిఫరెన్స్ ఉంటుంది. రెంట్ ఆన్ బిల్డింగ్స్, రెంట్ ఆన్ ఫర్నిచర్ ఫిట్టింగ్స్, ఆర్ రెంట్ ఆన్ మిషనరీ అని డిఫరెన్స్ ఉంది. ఓకే, బిల్డింగ్స్ కి మనం 10% డిడక్ట్ చేస్తాము, మిగతా 5% డిడక్ట్ చేసే ఆబ్జెక్ట్స్ కూడా ఉన్నాయి. రెండు కలిపి ఒక లెడ్జర్ మీద పెట్టారనుకోండి, యూ విల్ బీ గెటింగ్ సమ్ ప్రాబ్లమ్స్. సార్ నోటీస్ వస్తే మేము ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం సార్, దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళు నోటీస్ పంపించేదానికి మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి క్లారిఫికేషన్ ఇచ్చేది ఇస్ అ ప్రాబ్లమ్. సో యూ హ్యావ్ టు మెయింటైన్ ద డీటెయిల్స్ ప్రాపర్లీ, రైట్? సిమిలర్లీ ఇన్కమ్ ట్యాక్స్. సార్ ఇన్కమ్ ట్యాక్స్ లో రికన్సిల్ చేయాల్సింది ఏముంది ఉంది. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వీఆర్ ఫైలింగ్ ద రిటర్న్స్, మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు ఫైలింగ్ అయింది, మనకు అక్నాలజ్మెంట్ చేతికి వచ్చింది, రైట్? దట్స్ ఆల్. ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ అయిందని హ్యాపీ అయిపోతాం, రైట్? బట్ మీ పని కంప్లీట్ అవ్వలేదు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఒకటి నో లయబిలిటీ అని ఉంటుంది. ఓకే, ఇంకొకటి లయబిలిటీ ఉంది, అది పే చేసామని ఉంటుంది. థర్డ్ స్టేటస్ లయబిలిటీ లేదు కానీ రీఫండ్ ఉందని ఉంటుంది, రైట్? మనం రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు రెఫర్ ద ఇంటిమేషన్స్. ఇది ఎలా అంటే, మనం ఎగ్జామ్ రాస్తాం, ఎగ్జామ్ రాసేసి నాకు ఎగ్జామ్ పూర్తి అయిందని మనం వదిలేస్తే రిజల్ట్ రావాలి కదా. సో యుల్ బి వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్, రైట్? సిమిలర్లీ ఆఫ్టర్ ఫైలింగ్ ది ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ఇంటిమేషన్స్, రైట్? మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాబ్లం ఏంటంటే, రిటర్న్ ఫైల్ చేస్తుంటారు. సో మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్లో ప్రొఫైల్లో ఒక ఫోన్ నంబర్, ఈమెయిల్ ఐడి ఉంటుంది. మీది చాలా పాత కంపెనీ అనుకోండి, 20 years 15 years 30 years బ్యాక్, అప్పుడు మీకు అకౌంట్స్ మెయింటైన్ చేసిన పర్సన్, మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన పర్సన్, వాళ్ళ ఫోన్ నంబర్, వాళ్ళ మొబైల్ నంబర్, వాళ్ళ ఈమెయిల్ ఐడి, దర్ ఇస్ అ పాసిబిలిటీ అది ఇంకా అప్డేట్ అవ్వలేదు అనుకోండి, ఆల్ కమ్యూనికేషన్ గోస్ టు దట్ పర్టికులర్ ఈమెయిల్ ఐడి. సమ్ టైమ్స్ మన ప్రొపరేటర్ది, మన ఎండి వాళ్ళది ఫోన్ నంబర్ కూడా దాంట్లో ఉంటుంది, బట్ దే డోంట్ చెక్ ద మెసేజెస్ ప్రాపర్లీ. దిల్ బి గెటింగ్ లాట్ ఆఫ్ మెసేజెస్, దాంట్లో దీన్ని మిస్ చేస్తుంటారు. వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, రిటర్న్ ఫైల్ అయిందంటే దానికి ఏదైనా ఇంటిమేషన్ ఉందని చెక్ చేయండి పీరియాడికలీ. మీ స్మాల్ కంపెనీ అయితే July 31st లో ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసి ఉంటారు. విత్ ఇన్ 45 days లో మీకు ఇంటిమేషన్స్ వస్తుంది. ఆ ఇంటిమేషన్ లో దర్ ఇస్ అ పాసిబిలిటీ మీకు ఏదైనా అవుట్ స్టాండింగ్ డిమాండ్ నోటీసెస్ కూడా ఉంటాయి. యూ హ్యావ్ ఫైల్డ్ ద రిటర్న్ అండ్ యూ హ్యావ్ మెన్షన్ దట్ ద ట్యాక్స్ పేయబుల్ ఇస్ 50,000, బట్ మీ ట్యాక్స్ పేయబుల్ ఇస్ 1 lakh, నౌ యూ పే ద రిమైనింగ్ 50,000 అని డిమాండ్ ఉంటుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, మీ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్కి వెళ్ళి అవుట్ స్టాండింగ్ డిమాండ్ లో ఒక కాలం ఉంటుంది, ఆ కాలంలో రెఫర్ చేయండి. లేదంటే
యూ వ్యూ ది ఫైల్డ్ రిటర్న్స్. ఆ ఫైల్డ్ రిటర్న్స్ లో ఇంటిమేషన్స్ ఉంటుంది. ఓకే, రిటర్న్స్ ఫైల్డ్ అని స్టేటస్ ఉందా, దెన్ ఇంటిమేషన్స్ ఏదైనా వచ్చిందని చెక్ చేయండి. ఆ ఇంటిమేషన్ ఓపెన్ చేసి చూస్తే మీకు డిమాండ్ ఏదైనా ఉంటే డిమాండ్స్ మీ పే చేయాల్సి వస్తుంది. లేదంటే డిమాండ్స్ మేము పే చేయము, దానికి మాకు రీజన్ ఉంది, స్క్రూటినీకి వెళ్తామంటే యూ హ్యావ్ టు డూ దట్ అట్లీస్ట్. లేదంటే ప్రాబ్లం ఏంటంటే మీకు 2 years బ్యాక్ వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ అయితే దానికి ఇప్పుడు వరకు ఇంట్రెస్ట్ వచ్చి ఉంటుంది. 50,000 రూపీస్ డిమాండ్ కి మీకు 20,000, 30,000, 40,000 ఇంట్రెస్ట్ కూడా వస్తుంది, రైట్? సో ఇఫ్ ఇట్ ఇస్ అన్అటెండెడ్ దర్ ఇస్ ఎ పాసిబిలిటీ మీకు నోటీస్ వస్తుంటుంది. సార్ మేము పాత బిల్డింగ్ కి నోటీస్ డెలివరీ అయింది, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం డిపార్ట్మెంట్ చెప్పినా కూడా వాళ్ళు విన్నారు. ఓకే, సో దట్ ఈస్ ద మిస్టేక్, దట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ది మిస్టేక్, యూ హావ్ టు కరెక్ట్ ఇట్, అదర్వైజ్ యూ విల్ ఎండ్ అప్ విత్ ది లయబిలిటీస్. ఒకవేళ మీకు ఒకవేళ మీకు డిమాండ్ లయబిలిటీస్ ఏదైనా ఉంటే మీరు దాన్ని కూడా బుక్స్ లో అకౌంట్ చేయాలి. లయబిలిటీ ఉందనేది కూడా కండిషన్ లయబిలిటీ సైడ్ లో మీరు అకౌంట్ చేయాల్సిన కంపల్షన్ లో ఉన్నారు. సో యూ హావ్ టు అకౌంట్ ఇట్. సిమిలర్లీ ఈఎస్ఐ, జిఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ కైనా ఈఎస్ఐ పిఎఫ్ కంప్లైన్సెస్ లో మీరు చేస్తున్న మిస్టేక్స్ మీకు చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటాయి, రైట్? సో ఫర్ ఎగ్జాంపుల్ 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి, మీరు డిడక్ట్ చేసిన అమౌంట్ పే చేశారా, లైక్ ఆర్ సాలరీ మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో ఒక ఫిగర్ ఉంది, కానీ ఈఎస్ఐ పిఎఫ్ రిటర్న్స్ లో ఫైల్ చేసేటప్పుడు వేరే ఫిగర్ ఉంది అనుకోండి. దర్ ఇస్ అ పాసిబిలిటీ యువర్ డేటా విల్ బి షేర్డ్ బై ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ టు ద ఈఎస్ఐ పిఎఫ్ డిపార్ట్మెంట్. మళ్ళీ మీకు ఈఎస్ఐ పిఎఫ్ నుంచి నోటీస్ వస్తుంది, మీరు ఫైల్ చేసిన మంత్లీ ఈఎస్ఐ పిఎఫ్ రికార్డ్స్ ప్రకారం టోటల్ సాలరీ 20 lakhs, కానీ మీకు పిఎండ్ఎల్ లో దట్ ఈస్ బ్యాలెన్స్ షీట్ లో మీరు 24 lakhs అని పెట్టారు. ఓకే, సో అప్పుడు మీకు దర్ ఇస్ అ గ్యాప్. సో అప్పుడు ఆ 4 lakhs కి మీరు పిఎఫ్ డిడక్ట్ చేయలేదా, 4 lakhs పిఎఫ్ మీరు కాంట్రిబ్యూట్ చేయలేదా అని మీకు క్వరీ రైజ్ అవుతుంది. ఓకే, సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే మీరు పిఎఫ్ ఈఎస్ఐ రిటర్న్స్ ఫైల్ చేసిన రికార్డ్స్ మీ బుక్స్ లో టాలీలో కూడా ఉన్నది ఒకసారి క్రాస్ చెక్ చేయండి. డిఫరెన్స్ ఉంటే యూ హ్యావ్ టు అప్డేట్ ఇట్ ప్రాపర్లీ. ఓకే, ఐ హావ్ సీన్ సో మెనీ కంపెనీస్, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు సాలరీ అనే ఒక లెడ్జర్ మెయింటైన్ చేస్తారు, ఒక ఫోల్డర్, ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తారు, దాంట్లో సెక్యూరిటీ వాళ్ళకి పే చేసిన అమౌంట్ కూడా యాడ్ చేస్తారు. బట్ సెక్యూరిటీ ఏమో అవుట్ సోర్స్ చేసిన సెక్యూరిటీ ఉంటుంది. ఆ సెక్యూరిటీస్ కి మీరు సిఎస్ఐ పిఎఫ్ డిడక్ట్ చేస్తున్నారా, లేదంటే సెక్యూరిటీ వాళ్ళకి సెక్యూరిటీ కంపెనీలో ఈఎస్ఐ పిఎఫ్ డిడక్ట్ చేస్తున్నారా అనేది కూడా క్రాస్ చెక్ చేయాలి. సో దెన్ యువర్ బుక్స్ ప్రకారం మీరు 15 స్టాఫ్స్ కి పిఎఫ్ డిడక్ట్ చేస్తున్నారు, కానీ మీ టాలీ ప్రకారం 16 స్టాఫ్ సాలరీకి మీరు అకౌంట్ చేశారంటే మళ్ళీ యూ గెట్ ఇన్ టు ద ప్రాబ్లం. ఓకే సార్, మేము ప్రాపర్ డిడక్ట్ చేస్తాం సార్, ప్రాపర్ గా మేము పే చేస్తాం సార్ అంటారు, కానీ మీరు మెయింటైన్ చేస్తున్న అకౌంట్స్ వల్ల మీకు లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, రైట్? సో టు అవాయిడ్ దిస్ యూ హ్యావ్ టు be careful on the ledgers you are maintaining, and you have to be very careful on the amount you have mentioned in the books of account and amount you have mentioned in the regular returns, right? And coming to fixed assets, session beginning lo cheppanu. So assets ki ivalsina importance kaina loans ki meer ivalani cheppanu, but assets ki kuda meer importance ivali. Okay, so depreciation rates calculate చేసేటప్పుడు most of the companies లో depreciation IT క్యాల్కులేషన్ లో ఆడిటర్స్ చేసిస్తారు, మనం దాన్ని క్యాల్కులేట్ చేసి ఆర్ దానికి ప్రొవిజన్ ఎంట్రీ పాస్ చేసి జర్నల్ చేసి బుక్స్ లో అప్డేట్ చేస్తుంటాం. ఒకవేళ మీరు క్యాల్కులేట్ చేస్తున్నారంటే కరెక్ట్ పర్సంటేజ్ తీసుకుంటున్నారా అనేది ఒకసారి రెఫర్ చేయండి, మీ ఆడిటర్ దగ్గర కన్సల్ట్ చేయండి, లేదంటే చాలా ప్రైవేట్ పోర్టల్స్ లో కూడా ఉన్నాయి ఆ ప్రొడక్ట్స్ కి ఎంత పర్సంటేజ్ డిఫరెన్స్ వస్తుంది, డిప్రిసియేషన్ రేట్ వస్తుంది అనేది. ఇంకా ఇయర్ లో మీరు కొత్తగా కొన్న అసెట్స్ ఏదైనా ఉందా అనేది కనుక్కోండి. అప్పుడు సమ్ టైమ్స్ మనం కొత్త అసెట్స్ ని దర్ ఇస్ అ పాసిబిలిటీ మీరు ఎక్స్పెన్సెస్ కింద కూడా పెడతారు. సో నేను చాలా కంపెనీలో చూసాను, 1,000-2,000 రూపీస్ కి మనం కంప్యూటర్ రిలేటెడ్ వస్తువులు ఏదైనా కొంటే దాన్ని అసెట్స్ లో మెయింటైన్ చేస్తాం. 40,000-50,000 కి ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఏదైనా కొంటాం, దాన్ని ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ అని ఎక్స్పెన్సెస్ కింద పెడతాం, రైట్? సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అసెట్స్ మన వెల్త్. ఓకే, అది కాకుండా అసెట్స్ లో మనకు డిప్రిసియేషన్ ఉంటుంది. డిప్రిసియేషన్ అంటే ప్రాఫిట్ తగ్గించడానికి, ఇంకా మీ ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడానికి యూస్ఫుల్ టూల్, రైట్? సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ యూఆర్ బయింగ్ ద అసెట్స్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే అసెట్స్ కొనేటప్పుడు దానికి బిల్ ఉందా, బిల్ జిఎస్టీ ఉందా అనేది కూడా మీరు సెపరేట్ ఎక్సెల్ షీట్ మెయింటైన్ చేయాలి. ఓకే, సో ఎందుకంటే అసెట్స్ లో డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసేటప్పుడు ద అసెట్స్ పర్చేస్డ్ బిట్వీన్ 1 to 30th September, దట్ ఈస్ 1st of April to 30th September కి ఒక రేట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉంటుంది. ఇంకా 1st of October నుంచి 31st March వరకు మీరు తీసుకున్న అసెట్స్ కి వేరే డిప్రిసియేషన్ రేట్స్ ఉంటాయి. దట్ మీన్స్ 50% ఆఫ్ ద డిప్రిసియేషన్ క్లెయిమ్ చేసుకుంటారు, రైట్? సపోజ్ మీరు ప్రాపర్ గా అసెట్ పర్చేస్ డేట్ ని మెన్షన్ చేయలేదు అనుకోండి, కొంతమంది ఆడిటర్స్ మీ పర్చేస్ బిల్ రెఫర్ చేస్తారు, దెన్ ఓన్లీ దే విల్ బి టేకింగ్ ద డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్. ఒకవేళ మీరు డేట్ ఏదైనా
రాంగ్ గా అకౌంట్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూలై 30th రోజు ఒక 1 lakh మీ బాస్ మీ దగ్గర నుంచి తీసుకున్నారు. ఓకే, సో మీరు పెయిడ్ టువర్డ్స్ బాస్ ని అకౌంట్ చేస్తారు, క్యాపిటల్ లో డిడక్ట్ చేస్తారు, డ్రాయింగ్స్ లో కన్సిడర్ చేస్తారు. బట్ లేటర్ 2-3 months తర్వాత మీ బాస్ మీ చేతికి వచ్చి ఆ రోజు మీ దగ్గర 1 lakh తీసుకున్నాను కదా, దానికి ఈ కంప్యూటర్ కొన్నాను, ఈ ల్యాప్టాప్ కొన్నాను, ఆఫీస్ కి మొబైల్ కొన్నాను అని ఒక బిల్ 4-5 months తర్వాత ఇచ్చారనుకోండి. బిల్ ఈ రోజు చేతికి వచ్చింది కదా అని మనం దర్ ఇస్ అ పాసిబిలిటీ అక్టోబర్ నవంబర్ డేట్ లో దాన్ని అకౌంట్ చేస్తాం, కానీ ఆ బిల్ ఏమో జూలై డేట్ లో ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డిప్రిసియేషన్ తక్కువ అవుతుంది, డిప్రిసియేషన్ తక్కువ అయితే ప్రాఫిట్ ఎక్కువ అవుతుంది, ప్రాఫిట్ ఎక్కువ అయితే ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఎక్కువ అవుతుంది. సో నేను చెప్తున్నా ఒక్కొక్క పాయింట్ ఇన్కమ్ ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చెప్తున్నాం. రైట్, దిస్ ఇస్ వాట్ ఇస్ ఫైనలైజేషన్ కదా. ఆ ఫైనలైజేషన్ అనేది మనం అక్టోబర్ మంత్ లో చేస్తున్నాం, సెప్టెంబర్ మంత్ లో చేస్తున్నాం. కొన్ని కంపెనీస్ లో ఇయర్ లాంగ్ అకౌంటెంట్స్ పని చేస్తుంటారు, పక్కా మెయింటైన్ చేస్తారు. కొన్ని విషయాలు ఏమో ఫైనలైజేషన్ లో కన్క్లూడ్ చేయాల్సిన విషయాలు. వాళ్ళు ఏమనుకుంటారంటే అప్పుడు చేస్తారు కదా అని వదిలేస్తారు. సో ఒకవేళ ఆ జాబ్ వచ్చేసారు అనుకోండి, ఆడిటర్ ఆఫీస్ లో ఏమంటారు, మీ అకౌంట్ ప్రాపర్ గా మెయింటైన్ చేయలేదంటారు. రైట్, మీరు ఇంత పర్ఫెక్ట్ గా చేసినా కూడా ఆ ఫైనలైజేషన్ అనేది అక్టోబర్ లో చేసుకుంటామని వదిలేస్తే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. చాలా కంపెనీస్ లో అది జరుగుతుంది. ఎవ్రీ మంత్ యూ హ్యావ్ టు డూ ద ఫైనలైజేషన్. సో ఫైనలైజేషన్ టైంలో సార్ రొటీన్ వర్క్ చేయలేకపోతున్నాను, నేను ఫైనలైజేషన్ లో బిజీగా ఉన్నాను, ఆడిటర్ ఈ క్యాల్కులేషన్ చెప్పారు, ఆడిటర్ ఈ బిల్ అడిగారు, ఆడిటర్ దాన్ని రెఫర్ చేయమన్నారు, ఆడిటర్ ఈ ఎక్సెల్ షీట్ లో ఫిల్ చేయమన్నారు అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ద హెవీ వర్క్ ఫర్ అస్. సో మంత్ ఆన్ మంత్ పర్ఫెక్ట్ గా మనం ఫైనలైజేషన్ చేసుకోవచ్చు if you are following all this method, right? Similarly, when you are giving importance to the assets addition, give importance to the assets deletion also. Okay, కొన్ని కంపెనీస్ లో అసెట్స్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాత కార్ ఉండేది, దాన్ని బాస్ ఏమో ఎవరికో సేల్ చేశారు, 2 lakhs వచ్చింది, క్యాష్ వచ్చింది, బాస్ దాన్ని అమౌంట్ ఎక్స్పెన్సెస్ కి తీసుకున్నారు, ఏదో ఒక స్టోరీ ఉంటుంది. బట్ ఇప్పుడు ఫిజికల్ గా ఆ కార్ లేదు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో. స్మాల్ ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. నేను కొన్ని కంపెనీస్ చూసాను, వెహికల్స్ 2100, కంప్యూటర్స్ 1200, అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉండదు, ఆల్రెడీ డెలిట్ అయిపోయి ఉంటుంది, బుక్స్ నుంచి వానిష్ అయిపోయి ఉంటుంది, ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కూడా ఉండదు. సో యూ హ్యావ్ టు ఇంటిమేట్ దిస్ టు యువర్ ఆడిటర్స్. ఓకే, సో దెన్ from your books you can remove those assets, and if there is any sale of assets, ఆ అసెట్స్ మీద మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత అనేది కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి. నా అడ్వైస్ ఏంటంటే ఇయర్ బిట్వీన్ లో ఏదో ఒక అసెట్ మీరు సేల్ చేయబోతున్నారంటే ఫస్ట్ యూ టాక్ టు యువర్ ఆడిటర్స్. ఎందుకంటే మీ బుక్స్ లో అసెట్స్ కి ఒక 3 lakhs అని వాల్యూ ఉంటుంది ఆఫ్టర్ డిప్రిసియేషన్. ఆ ప్రోడక్ట్ ఏమో మీరు 5 lakhs కి సేల్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ కి జిఎస్టీ వస్తుందా అనేది ఫస్ట్ కన్సల్టేషన్ యూ హావ్ టు టేక్. నెంబర్ 2, 3 lakhs బుక్స్ లో చూపిస్తుంది, కానీ మీరు 5 lakhs కి సేల్ చేస్తున్నారు అనుకోండి, మళ్ళీ ఆ 2 lakhs కి కూడా మీరు ప్రాఫిట్ అకౌంట్ చేసి దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. రైట్, this should be discussed with the chartered accountants before you take action on selling of assets, right? Kanisam, now onwards you follow this method. Okay, and when you are maintaining the assets in your balance sheet, just like that, don't mention all the assets in the fixed assets. Okay, నేను కొన్ని బుక్స్ లో చూస్తాను, ఫిక్స్డ్ అసెట్స్ కాలం వెళ్ళి చూస్తే ఒక 4-5 వెహికల్స్ ఉంటుంది, 3-4 times వాళ్ళు కంప్యూటర్ కొన్నట్టు ఉంటుంది, 2-3 బిల్డింగ్స్ ఉంటుంది. ఓకే, ఇంకా ఫర్నిచర్స్ 4 set of ఫర్నిచర్స్ ఉంటుంది. సో బెటర్ యూ కెన్ క్రియేట్ అ సబ్ గ్రూప్. ఫిక్స్డ్ అసెట్ అనే ప్రైమరీ గ్రూప్ కింద యూ కెన్ క్రియేట్ సబ్ గ్రూప్స్, వెహికల్స్, కంప్యూటర్స్ అండ్ హార్డ్వేర్ ఐటమ్స్, ఫర్నిచర్స్ అండ్ ఫిట్టింగ్స్, ఓకే, అదర్ అసెట్స్ అని మీరు గ్రూపింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ గ్రూపింగ్ కూడా మీకు డిప్రిసియేషన్ రేట్స్ ఉంటుంది, 5% బ్లాక్, 10% బ్లాక్, 40% బ్లాక్ అని బ్లాక్ వైస్ మీరు ఒక గ్రూపింగ్ చేసుకుంటే మీరు అసెట్ చూసేటప్పుడు మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. రైట్, అండ్ కమింగ్ టు స్టాక్ మేనేజ్మెంట్, మీ టాలీ ఓపెన్ చేయండి, P&L లో Alt-5 ఇచ్చి డీటెయిల్ గా చూడండి. దాంట్లో ఇఫ్ యూ ఫైండ్ గూడ్స్ డెలివర్డ్ బట్ ఇన్వాయిసెస్ నాట్ ఇష్యూడ్, రైట్, అండ్ ఇఫ్ యూ ఫైండ్ గూడ్స్ రిసీవ్డ్ బట్ ఇన్వాయిసెస్ నాట్ రిసీవ్డ్, దట్ మీన్స్ మీరు ఆర్డర్ ప్రిపేర్ చేసి GR అని ఎంట్రీ చేసి దెన్ యు ఆర్ డూయింగ్ యువర్ డెలివరీస్, దెన్ యు ఆర్ సెండింగ్ ద మెటీరియల్, దెన్ యు ఆర్ కలెక్టింగ్ ద మెటీరియల్, అస్యూమ్ దట్. అప్పుడు మీరు ఇప్పటి వరకు మెటీరియల్ తీసుకున్నారు కానీ ఇంకా పర్చేస్ బిల్ రాలేదు, లేదంటే మెటీరియల్ కస్టమర్ కి డెలివరీ చేశారు కానీ ఇంకా మీరు సేల్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయలేదు అనే ఐడియాస్ ఉంటే అట్లీస్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఓకే, బిఫోర్ 31st March యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. ఇంకా మీ కంపెనీలో ఫిజికల్ స్టాక్ తీసుకున్న పాసిబిలిటీ ఉంటే ఫిజికల్ స్టాక్ తీసుకొని మీ టాలీలో ఎంత స్టాక్ ఉంది, మీ ఫిజికల్ స్టాక్ వాల్యూ ఎంత ఉన్నది చెక్ చేసుకోండి. వాల్యూ కాదు, క్వాంటిటీ ఫస్ట్ చెక్ చేయండి. ఇఫ్ దర్ ఇస్ అ డిఫరెన్స్ మీరు దాన్ని రికన్సిల్ చేసి యాక్చువల్ స్టాక్ ఎంత ఉండాలో దాన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ చేయండి. కొన్ని కంపెనీస్ కి OCC అకౌంట్ ఉంటుంది, లైక్ OD అకౌంట్, OCC అకౌంట్.
అయితే ఆ అకౌంట్ తీసుకునేటప్పుడు బ్యాంక్ లో వీ వుడ్ హావ్ సబ్మిటెడ్ అవర్ స్టాక్ సమ్మరీ. మంత్లీ మన కస్టమర్ దగ్గర నుంచి రావాల్సిన అమౌంట్ అండ్ స్టాక్ బ్యాలెన్స్ ఎంత ఉందనేది కూడా మనం బ్యాంక్ కి సబ్మిట్ చేస్తాం. కొన్ని కంపెనీస్ లో సిచ్యువేషన్స్ ఉంటాయి. సో మనం బ్యాంక్ కి ఇచ్చిన స్టాక్ బ్యాలెన్స్ అండ్ మన బ్యాలెన్స్ షీట్ లో ఉన్న స్టాక్ బ్యాలెన్స్ కి మెయిన్ డిఫరెన్స్ ఉంటే విల్ గెట్ ఇన్ టు ప్రాబ్లమ్. సో ఒక 1 to 5% వరకు ప్లస్ ఆర్ మైనస్ ఉంటే ప్రాబ్లం లేదు. సో దానికైనా ఎక్కువ డిఫరెన్స్ ఉండేటప్పుడు బ్యాంకర్స్ విల్ రైజ్ ఎ క్వశ్చన్. సో ఫిజికల్ స్టాక్ తీసి దాన్ని టాలీలో కూడా మీరు అప్డేట్ చేసుకోండి. దెన్ కమింగ్ టు లోన్స్ అండ్ అడ్వాన్సెస్. మీరు మన లోన్స్ లయబిలిటీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో యూ హావ్ టు గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ద లోన్స్ అండ్ అడ్వాన్సెస్. ఎందుకంటే ఇది మన ఆస్తి. ఓకే, బ్యాలెన్స్ షీట్ లో మన కరెంట్ అసెట్స్ కింద వస్తున్న మన ఆస్తి ఇది. సో ఎవరికైనా మనం అడ్వాన్స్ ఇచ్చాము, లోన్ ఇచ్చాము, దాన్ని మనం రిటర్న్ తీసుకోవాలి కదా, మన చేతికి వచ్చే వరకు అది మన ఆస్తి. ఓకే, సో మీరు స్టాఫ్స్ కి ఇస్తున్న లోన్, స్టాఫ్స్ కి మనం అడ్వాన్స్ ఇస్తాం కదా, అది కరెక్ట్ ఉందా అని ఒకసారి రికన్సిల్ చేయండి. ఓకే, అండ్ మనం వాళ్ళ సాలరీ నుంచి డిడక్ట్ చేసి ఉంటాం, కానీ దాన్ని ఆ అడ్వాన్స్ లెడ్జర్ కి డెబిట్ చేయలేదంటే మళ్ళీ ప్రాబ్లం. అండ్ నెంబర్ 2, ఇది ఒక ఎక్స్పెక్టేషన్ క్రియేట్ చేస్తుంది. ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండేటప్పుడు మన బాస్ అడుగుతుంటారు కదా, బ్యాలెన్స్ షీట్ లో ఎంత అడ్వాన్సెస్ ఉంది, ఎవరికి ఎంత ఇచ్చాం, మనం రిటర్న్ తీసుకోవచ్చు అంటే, సో మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం కదా. సో దట్ యూ హావ్ టు అకౌంటెడ్ ప్రాపర్లీ. ఈవెన్ యువర్ రెంటల్ అడ్వాన్సెస్, మనం ప్రాపర్టీ హైర్ కి వెళ్ళేటప్పుడు రెంటల్ అడ్వాన్సెస్ పే చేస్తుంటాము. సో డిఫరెంట్ ల్యాండ్ లార్డ్స్ ఉంటే, నేను ఒక కంపెనీలో చూసాను, రెంటల్ డిపాజిట్, దట్స్ ఓన్లీ 1 లెడ్జర్. వాళ్ళు 4-5 ప్లేసెస్ హైర్ తీసుకున్నారు. ప్రతి ప్లేసెస్ హైర్ తీసుకునేటప్పుడు 10 lakhs, 5 lakhs, 15 lakhs అని అడ్వాన్సెస్ పే చేసేటప్పుడు డెబిట్ రెంటల్ అడ్వాన్స్, క్రెడిట్ SBI అకౌంట్, డెబిట్ రెంటల్ అడ్వాన్స్, క్రెడిట్ SBI అకౌంట్, మళ్ళీ డెబిట్ రెంటల్ అడ్వాన్స్, క్రెడిట్ SBI అకౌంట్. ఇది ప్రాబ్లం ఏంటంటే ఎవరికి ఎంత పే చేశారో మనకు తెలియదు. ఆ ఇయర్ లో నరేషన్ లో ఉంటే కూడా పర్వాలేదు. ఓకే, నరేషన్ లో లేదు, లేదంటే టాలీ డేటా స్ప్లిట్ చేసాం అనుకోండి, నెక్స్ట్ ఇయర్ లో ఇది రెంటల్ అడ్వాన్స్ విల్ బికమ్ టోటల్ అమౌంట్. ఓకే, ఎప్పుడు ఎవరికి ఎంత పే చేశారు మనకి తెలియదు. ఇంకా ప్రాపర్టీ వెకేట్ చేసేటప్పుడు కూడా మనకు ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మనం లాస్ట్ 10 years బ్యాక్, 20 years బ్యాక్ ఉన్న రెంటల్ అగ్రిమెంట్ కాపీ, వాళ్ళకి పే చేసిన అమౌంట్ ని బ్యాంక్ కి వెళ్ళి రెఫర్ చేయాల్సిన అవసరం వస్తుంది. టు అవాయిడ్ దిస్, మనం రెంటల్ డిపాజిట్స్ అదని సెపరేట్ లెడ్జర్ కింద రెంటల్ డిపాజిట్ ఐఫన్ ఆ ల్యాండ్ లార్డ్ పేరు, లేదంటే రెంటల్ డిపాజిట్ ఐఫన్ ఆ ఏరియా పేరు, ఓకే, నాంపల్లి బిల్డింగ్, రెంటల్ అడ్వాన్స్ ఐఫన్ అమీర్పేట్ బిల్డింగ్ అని ఆ బిల్డింగ్ పేరు, ల్యాండ్ లార్డ్ పేరు పెట్టి మనం లెడ్జర్ క్రియేట్ చేస్తే ట్రాకింగ్ యూస్ఫుల్ గా ఉంటుంది. సో ఇంకా మనం ఎవరికైనా అడ్వాన్స్ పే చేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుంది, క్యాష్ బ్యాలెన్స్ ఉంటుంది. సిమిలర్లీ మనకు వ్యాలెట్ బ్యాలెన్సెస్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేటిఎం బ్యాలెన్స్ లో ఎయిర్టెల్ మనీ, జియో మనీ, IRCTC టికెట్ బుకింగ్ బ్యాలెన్స్ కూడా ఉంటుంది. కొన్ని కంపెనీస్ ఫ్రీక్వెంట్ ట్రావెలింగ్ ఉంటే 10,000, 20,000 ని IRCTC వ్యాలెట్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. సో ఇలాంటి విషయాలు కూడా మనం అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో యూ హ్యావ్ టు ట్రాక్ యువర్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ప్రాపర్లీ. ఇది ఫ్యూచర్ కి కూడా మీకు యూస్ అవుతుంది, రైట్? సో దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ బిఫోర్ వి క్లోజ్ ద ఫైనాన్షియల్ ఇయర్. ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ మీరు టాలీ ఓపెన్ చేసి ఒకసారి మీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ రెఫర్ చేయండి, రైట్? సో నేను చెప్పిన విషయాలన్నీ ఒకసారి చూడండి, మీకు ఎక్కడ ఒక స్పార్క్ వస్తుంది. క్యాపిటల్ ఓపెన్ చేసి చూడండి, లోన్స్ లయబిలిటీ ఓపెన్ చేసి చూడండి, ప్రతి ఈఎంఐకి ఇంట్రెస్ట్ క్లాసిఫికేషన్ ఉందా అని చూడండి. ఓకే, లేదంటే అన్సెక్యూర్డ్ ఉంటే దానికి ఇంట్రెస్ట్ ఎంట్రీ పాస్ చేసామని చూడండి. అండ్ స్టాక్ బ్యాలెన్స్ చెక్ చేయండి, మైనస్ స్టాక్ బ్యాలెన్స్ ఉందా ఒకసారి చెక్ చేయండి. ఫిక్స్డ్ అసెట్స్ ఓపెన్ చేసి చేయండి. డెటాస్ కి క్రెడిట్ బ్యాలెన్స్ వస్తుందా, లేదంటే క్రెడిటర్స్ కి డెబిట్ బ్యాలెన్స్ వస్తుందా అనేది క్రాస్ చెక్ చేయండి, రైట్? ఇప్పుడు నేను చెప్పిన విషయాల్లో మీకు ఏదో ఒక పాయింట్ లో మీ బుక్స్ లో మిస్టేక్ ఉందనుకోండి, దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా రికన్సిలేషన్ పేజ్ లో బ్యాంక్ రికన్సిలేషన్, కస్టమర్ రికన్సిలేషన్, సప్లై రికన్సిలేషన్, GST రికన్సిలేషన్, TDS రికన్సిలేషన్, ESI PF ఉంటే ESI PF రికన్సిలేషన్ కూడా మీరు చేయాలి. వీ హ్యావ్ ఇనఫ్ టైం. సో అయితే మీరు 31st లోపల చేస్తే మంచిది. లేదు నాకు టైం దొరకలేదంటే ఇంకా టైం తీసుకోండి బిఫోర్ యూ స్ప్లిట్ ద డేటా. అట్లీస్ట్ టాలీ డేటా స్ప్లిట్ చేసే ముందు ఇదన్నీ రికన్సిల్ చేసి పెట్టుకోండి. Don't wait till you file income tax, right? And this is the time to end the session. So before that, I just want to share some information. I have mentioned the website, that is tallyhr.com. Through this website, we are providing job assistance to the accountants. We don't charge anything from the accountants. So if you are an accountant, if you are searching for an accountant job, get into this website and just enroll yourself. మా స్క్రీనింగ్ ఎగ్జిక్యూటివ్ మీకు కాల్ చేస్తారు. సో మీకున్న టాలెంట్, మీకున్న ఎక్స్పీరియన్స్, మీకు ఆల్రెడీ మీకు తీసుకున్న సాలరీ, మీ వర్క్ లొకేషన్ ఇవన్నీ డిస్కస్ చేసి మీకు ఏదైనా సూటబుల్ వేకెన్సీ ఉంటే మీకు రెఫరెన్స్ ఇస్తారు. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వండి, యూ విల్ గెట్ ద గుడ్ జాబ్, రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పార్టిసిపేషన్.